హలో గైస్, మనం వచ్చేసి మన ఛానల్లో బ్లీచ్ ఎపిసోడ్ 6-7 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అయితే చెప్పాను కదా, రెండు ఎపిసోడ్లు అయితే కలిపేసి అయితే చెప్పేస్తానండి. అలాగే అయితే చెప్పేపోతున్నాం అనమాట. మనం వచ్చేసి ఇప్పటి నుంచి ఎందుకంటే మనం అయితే తొందరగా అయితే బ్లీచ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంకో యానిమే అయితే చూద్దాం అనమాట. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో స్టార్టింగ్ లో చూసుకుంటే మన రూకీ వచ్చేసి నేను వాడుతున్న టాబ్లెట్లు అయిపోయి కొత్త స్టాక్ తెచ్చుకోవాలని అయితే అంటది అనమాట. సీన్ కట్ చేస్తే షాప్ కి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ అయితే ఇద్దరు పిల్లలు అయితే కొట్టుకుంటా ఉంటారు అనమాట. ఒకరి పేరు వచ్చేసి జింటా, ఇంకొకరి పేరు ఊరా అనమాట. తర్వాత రూకీ అక్కడికి వచ్చేసి యారా జింటా, ఇంకా నువ్వు మీ చెల్లిని కొడతాము ఆపలేదా అని అయితే చెప్తుంది అనమాట రూకీ వచ్చేసి. తర్వాత మేనేజర్ ఎక్కడున్నారు అని చెప్పేసి రూకీ అయితే అడుగుతుంది. మేనేజర్ పడుకున్నారు, ఉండు లేపుతానని చెప్పేసి మనోడైతే వెళ్తా ఉంటాడు. ఇంతలోపే ఉరహారా లెగిసిపోయి గుడ్ మార్నింగ్, లేట్ అయినట్టుంది. తర్వాత రూకీ అని చూసి మీ ఓల్డ్ నుంచి ఇప్పుడే స్టాక్ వచ్చింది, ఏమన్నా కావాలా అని అయితే అడుగుతాడు అనమాట. తర్వాత రూకీ వచ్చేసి ఫ్యూయల్ అయిపోయింది, ఫ్యూయల్ ఉందా అని అయితే అడుగుతుంది అనమాట. సరే ఏ రేట్ లో కావాలి, కొంచెం చీపెస్ట్ లో ఇవ్వి, సరే నీకు డీ ర్యాంక్ ఇస్తానని అయితే చెప్తాడు ఉరహారా వచ్చేసి. మొత్తం 5000 అయింది, కానీ 4200 రూపీస్ ఇవి చాలు అని అయితే చెప్తాడు అనమాట మనోడు వచ్చేసి. అదంతా కాదు కానీ నీకైతే ఒకటి చెప్పగలను, నువ్వైతే అట్లని ఎక్కువ వాడడం వల్ల నీకు ఇప్పుడు ఈ గీమిడ్ బాడీలో ఉండడం వల్ల ఏం తెలీదు, కానీ నువ్వు నీ మెయిన్ బాడీకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది అని అయితే చెప్తాడు. నేను ఎప్పుడు చూడు ప్రతి హాలో దగ్గర ఓడిపోతున్నాను, అందుకని చెప్పేసి ఈసారి అలా జరగకూడదని చెప్పేసి నేను అయితే వేసుకుంటున్నాను అని చెప్తుంది. సరే నువ్వు కార్డ్తో పే చేస్తావా అని అయితే అడుగుతాడు అనమాట. కాదు నేను బౌంటీతో పే చేస్తా అని అయితే చెప్తుంది మన రూకీ వచ్చేసి. తర్వాత మనోడైతే చెక్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు దాకా మన ఇచ్చిగా అయితే ఉంటాడు కదా, ఇది వచ్చేసి హాలోస్ అయితే బౌంటీ అయితే ఉంటాయి అనమాట. ఇది వేస్ట్ అది వేస్ట్ అనేది చూస్తా ఉంటాడు. అలా చూస్తా అంటే ఇది బెస్ట్, దీన్ని బౌంటీ 5000 అనేది, అంటే లాస్ట్ వీడియోలో అయితే మనోడైతే డిఫీట్ చేశాడు కదా అదనమాట. సరే కానీ నేను ఆర్డర్ చేసింది వచ్చిందా అని అయితే రూకీ అయితే అడుగుతుంది అనమాట. అవును వచ్చింది, ఉరారా ఆ బాక్స్ లో ఉన్న అని అయితే చెప్తాడు. ఇన్హేలర్ లో ఉంటది అనమాట, అదైతే తీసుకొస్తుంది ఉరారా వచ్చేసి. ఇది వచ్చేసి చాలా చీప్ లో ఉంది అని అయితే అడుగుతుంది రూకీ వచ్చేసి. కాదు అది టాప్ 2 లో అయితే ఉంది అని అయితే మన ఉరహారా అయితే చెప్తాడు. సీన్ గా చేస్తే ఇప్పుడైతే తీసుకుంది కదా, అది వచ్చేసి తనకి మన ఇచ్చిగోకి అయితే ఇస్తాది. తర్వాత ఇచ్చిగో వచ్చేసి ఏంటిది ఇలా ఉంది అని అయితే అడుగుతాడు అనమాట. ఇది వచ్చేసి సోల్ క్యాండీ, ఒకవేళ నేను కానీ నీ దగ్గర లేనంటే ఇది కానీ నువ్వు ఒక చిప్ కానీ వేసుకున్నావంటే నీలోంచి అయితే సోల్ వేపర్ అయితే బయటకు వస్తాడు. ఇది ఇంత చెత్తలా ఉంది, ఇదేంటి దీన్ని నిజంగా వాడచ్చా అని అయితే అడుగుతాడు అనమాట. అది వచ్చేసి టాప్ 2 లో ఉందిరా, కావాలంటే ట్రై చేయి అయితే చెప్తుంది. మన ఇచ్చిగా కూడా అయితే ఒక క్యాండీ అయితే వేసుకుంటాడు అనమాట. దెబ్బకి మనలోంచి షినిగామి అయితే బయటకు వస్తాడు అనమాట. ఇంకా మనోడు బాడీలోకి ఒక టెంపరీ సోల్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత టెంపరీ సోల్ నా పేరు ఇచ్చిగో కొరసాకి, నేను ఇంకా పడుకోవడానికి టైం అయిపోయింది, నేను ఇంకా బెడ్ మీద వెళ్ళిపోవాలి అని అయితే చెప్తాడు. తర్వాత ఇచ్చిగో ఇదేంట్రా బాబు ఎంత చెత్తగా ఉంది, దొరికామంటే ఇంకా మామూలుగా ఉండదు అని అయితే ఇచ్చిగో అయితే చెప్తాడు అనమాట. చెప్పేలోపే ఇంకా రూకీ అయితే మిషన్ వచ్చింది అని చెప్పేసి క్లాక్ వెళ్ళిపోద్ది. ఇంకా ఆడైతే బాయ్ ఇంకా సార్ మళ్ళీ మీరు వచ్చేదాకా నేనే చూసుకుంటా అని అయితే చెప్తాడు. ఒక ఈవిల్ స్మైల్ అయితే ఇస్తాడు అనమాట. ఇంకా చేస్తే ఉరహారా షాప్ కి అయితే చూపిస్తారు. అక్కడ వచ్చేసి ఉరహారా అని అయితే అడుగుతాడు, దీంట్లో ఉన్నది ఏది అని అయితే అడుగుతాడు అనమాట. ఉరహారా అదేంటి సార్ మీరు ఇందాక ఇవ్వమన్నారు కదా వాళ్ళకైతే ఇచ్చేసాను అని అయితే చెప్తుంది అనమాట. తర్వాత మనోడు వచ్చేసి దాన్ని అయితే జుట్టట్టుకుని అయితే కొట్టేస్తాడు అనమాట, మాల్ కొట్టడు. సరే వదిలేలే, అది నా తప్పే, నేనే దాన్ని రిటర్న్ పంపించలేదు, అది నా తప్పే వదిలేతాన్ని అని అయితే చెప్తాడు అనమాట మన ఉరహారా వచ్చేసి. తర్వాత టెంపరీ సోల్ వచ్చేసి ఇప్పుడు చూడండి రా ఏం చేస్తాను ఈ బాడీతో అని అయితే చెప్తాడు అనమాట. తర్వాత మనోడు అయితే ఇంకా జిమ్నాస్టిక్ అయితే చేస్తా ఏది పడితే పగలగొట్టేస్తా ఉంటాడు. తర్వాత వాళ్ళ టీచర్ వచ్చి అలా ఏది పడితే పగలగొట్టేయకూడదు, నీకు ఫైన్ వేస్తామని అయితే చెప్తాడు. తర్వాత తన వైపు అయితే ఈవిల్ స్మైల్ చూపించి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు అనమాట. సీన్ గా చేస్తే ఇక్కడ ఓరేహిమి క్లాస్ రూమ్ అయితే చూపిస్తారనమాట. తర్వాత అక్కడికి అయితే ఒక అమ్మాయి వచ్చేసి ఓరేహిమిని పట్టేసుకుని నువ్వు ఎంత అందంగా ఉంటావు, నేనే కానీ ఒక అబ్బాయిని అయితే నేను తినేస్తా నీ పాటికి అని అయితే చెప్తారు. తర్వాత వస్తే ఏం మాట్లాడుతున్నావే, తేడా మాట్లాడుతున్నావు అని అయితే చెప్తుంది అనమాట. తర్వాత ఓరేహిమి వచ్చేసి ఇక్కడికి ఇచ్చిగా వస్తున్నాడు అని చెప్పేసి విండో దగ్గరికి వెళ్ళి కుక్కల స్మెల్ చూస్తే అయితే ఉంటది. అది 3rd ఫ్లోర్, ఆడు ఇక్కడికి ఎలా వస్తాడు అనే లోపే మనోడైతే పైకి అయితే జంప్ చేసుకుని అయితే వచ్చేస్తాడు అనమాట. అందరూ ఇచ్చికొని చూసి అయితే షాక్ అవుతాడు, ఇడు అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు అని చెప్పేసి. తర్వాత ఇచ్చిగో వచ్చేసి ఓరేహిమి దగ్గరికి వెళ్ళి నువ్వు చూడడానికి ఎంత అందంగా ఉన్నావు అని చేయి మీద అయితే కిస్ అయితే పెడతాడు అనమాట. తర్వాత తట్సుకి అయితే ఏం చేస్తున్నావు రా మెంటల్ అని అయితే చెప్తుంది అనమాట. నువ్వు కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నావు దగ్గర నుంచి అని చెప్పేసి తనకు కూడా అయితే కిస్ పెడతాడు.
తర్వాత ఇచిగోకి వచ్చేసి ఇంకా డౌట్ వచ్చేస్తుంది అనమాట. అమ్మాయిలు అరిపోయి ఇంకా విండో పగిలిపోతాను చూసి ఈడు ఏదో చేస్తున్నాడు పైన శనిగాడు అని చెప్పేసి ఉండడు. ఈ లోపే తట్సుకి అయితే మొత్తం ఏది దొరికితే అది అయితే ఇచిగో మీదకి అయితే ఇసురుతా ఉంటది అనమాట. తర్వాత వెనకాల నుంచి వచ్చేసి రూకి ఆ తలుపు తెలుసుకునేది వస్తుంది. తర్వాత ఆడి దగ్గర నుంచి పారిపోదామని లోపు విండోలో రియల్ ఇచిగో అయితే వచ్చేస్తాడు. తన నుంచి అయితే దూకేసి అయితే పారిపోతాడు అనమాట. మనోడు వచ్చేసి ఒరే ఆగరా బాబు అటువంటి ఏమవుతావు అని చెప్పే లోపే మనోడైతే హీరో ల్యాండింగ్ ఇచ్చి అయితే అక్కడి నుంచి అయితే తప్పించుకుని అయితే పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత రూకి వచ్చేసి షాక్ అయ్యి కన్ఫర్మ్ గా అది వచ్చేసి ఒక మాన్సోల్ అని అయితే ఇచిగోకి అయితే చెప్తుంది అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి తర్వాత తట్సుకి వచ్చేసి చాలా కోపంగా అయితే ఉంటుంది. తనతో ఎవరైనా మాట్లాడాలన్నా భయం వేస్తుంది అనమాట. అబ్బా ఎదవ తప్పించుకున్నాడు, అబ్బా ఇప్పుడు ఈ నెల పట్టుకోవాలరా బాబు అని అయితే ఇచ్చిగో అయితే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. తర్వాత ఇచ్చిగోకి వచ్చేసి ఆడు చేసిన అని గుర్తుకొస్తా ఉంటే ఆడు వచ్చేసి ఓరేహిమని ముద్దెట్టాడు, అలాగే తట్సుకి కూడా అని అయితే చెప్తాడు అనమాట. ఇదేం చూసేవరా బాబు, నేను చదివే బుక్ లో ఇంకా వైల్డ్ ఉంటాయి అని అయితే రూకి అయితే చెప్తుంది. తర్వాత ఇచ్చిగో నువ్వు దాన్ని దీనికి కలుపుకో, అసలు నేను చాలా మంచి పిల్లోడిని, అలాంటి పిల్లోడిని ఎలా చేశానంటే ఇంకేమన్నా ఉందా స్కూల్లో పరుగు పోద్ది అని అయితే అడుగుతాడు అనమాట. తర్వాత మన ఇచ్చిగో వచ్చేసి ఇందాకేదో మోట్సోల్ అన్నావు అంటే ఏంటో చెప్తావా నాకు అని అయితే ఈ ఇచ్చిగో అయితే అడుగుతాడు అనమాట. రూకి వచ్చేసి ఒక రోజు సోల్ సొసైటీ ఒక ఆపరేషన్ లో ఉంది, దాని పేరు సీపర్ హెడ్ అని అయితే చెప్తుంది అనమాట. సీపర్ హెడ్ లో ఒక మోడ్ సోల్ అయితే తయారు చేస్తారు. అది వచ్చేసి హ్యూమన్ బాడీలో చనిపోయిన హ్యూమన్ బాడీలోకి వెళ్ళి హాలోస్ అయితే డిఫీట్ చేయడానికి అయితే తయారు చేసేది దాన్ని అని అయితే చెప్తుంది అనమాట. రూకి వచ్చేసి ఇచ్చిగో తోటి దాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ దేనికి ఉపయోగపడుతున్నది అని చెప్పేసి వాటిని అన్నిటిని డిస్ట్రాయ్ చేసేమని అయితే మాకైతే ఆర్డర్ ఇచ్చారనమాట. అందుకని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకదాన్ని అయితే ఆ మోడ్ సోల్స్ అయితే అంతం చేసేస్తా వచ్చాం మేము వచ్చేసి అని చెప్తుంది అనమాట. రూకి వచ్చేసి తర్వాత ఇచ్చిగోకి వచ్చేసి కోపం వచ్చి మీరే తయారు చేసి మీరే చంపేస్తారు, అసలు మీరు ఏం చేస్తున్నారు మీకన్నా అర్థమవుతుందా అని అయితే అడుగుతాడు. రూకేతో వచ్చేసి అది మా మిషన్ రా, అందుకని చెప్పి మేము ఏమైనా చెయ్యాలి అని అయితే రూకే అయితే చెప్తుంది అనమాట. ఇచ్చిగోతో వచ్చేసి ఎంత మిషన్ అయినా అంత మాత్రాన మీరే తయారు చేసి మీరే చంపేస్తారా అని అయితే అడుగుతాడు ఇచ్చిగోని. సోల్ సొసైటీ రూల్స్ సోల్ సొసైటీకి ఉంటే నీకు ఎందుకు రాశారే కానీ ఇప్పుడు నా మోడ్ సోల్ ఎక్కడికి వెళ్ళిందో నీకు అసలు ఎక్కడికైనా తెలుసా అని అయితే రూకేన్ అయితే అడుగుతాడు అనమాట. ఇచ్చిగో వచ్చేసి ఇక్కడ ఇచ్చిగోడు కంగారు పడతా ఉంటే ఒక సైడ్ ఏమో మనోడైతే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒక బిల్డింగ్ మీద నుంచి ఒక బిల్డింగ్ కి, రెండో బిల్డింగ్ మీద నుంచి మూడో బిల్డింగ్ కి ఉరుక్కుంటా వెళ్ళిపోయి ఒక చోటకి అయితే వస్తాడు అనమాట. ఇక్కడ వచ్చేసి కొంతమంది బుడ్డగాళ్ళు అయితే స్కూల్ బంక్ కొట్టి గేమ్స్ అయితే ఆడుకుంటా ఉంటారు అనమాట. ఇంట్లో బుడ్డగాడు ఒక క్యారెట్ ని క్రియేట్ చేసి ఎన్పిసి లో దాన్ని అయితే చంపేస్తాడు అనమాట. డిలీట్ చేసేస్తాడు. దాన్ని ఎందుకు అలా డిలీట్ చేస్తావు, ఇప్పుడే క్రియేట్ చేసావు అంటే నాకు నచ్చలేదు అందుకే డిలీట్ చేస్తాను అని అయితే చెప్తాడు అనమాట. తర్వాత ఇచ్చిగో కోపం వచ్చేసి అరే అలా ఎలా చేస్తావురా అని చెప్పేసి ఆయన అయితే కొడదామని ట్రై చేస్తే మన రియల్ ఇచ్చిగో అయితే వస్తాడు అనమాట. అక్కడికి వచ్చేసి ఆపుతాడు అనమాట ఫైట్ వచ్చేసి. తర్వాత మన మోడ్ సోల్ గడ అయితే తప్పించుకుందామని అయితే ట్రై చేస్తాడు అక్కడ నుంచి వచ్చేసి. తర్వాత సీన్ వచ్చేస్తే ఊరాహార వచ్చేసి ఆయుధాలు వేసుకుని అయితే రెడీగా అయితే ఉంటాడు అనమాట. తర్వాత ఊరాహార వచ్చేసి సారీ చెప్తుంది, అండ్ పర్లేదులే ఏం కంగారు ఆడుకో అనేది చెప్తారు. తర్వాత వీళ్ళందరూ ఆయుధాలు తీసుకుని అయితే రెడీగా ఉంటారు అనమాట మోడ్ సోల్ కోసం. తర్వాత ఇచ్చిగోకి ఇంకా మోడ్ సోల్ కి అయితే ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫైట్ మధ్యలో అయితే మోడ్ సోల్ గడ అయితే పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళిపోతాడు. తర్వాత రూకియాకి మిషన్ అయితే వస్తుంది, హాలో అయితే వస్తుంది, ఇచ్చిగో తొందరగా నడు అని అయితే చెప్తాడు అనమాట. రూకి వచ్చేసి అవునా తొందరగా అయితే పది మరి అని అయితే చెప్తాడు అనమాట. తర్వాత మన మోడ్ సోల్ వచ్చేసి ఒక హాలోని అయితే సెన్స్ అవుతాడు అనమాట. అది వచ్చేసి ఆ పిల్లల దగ్గరే ఉందని చెప్పేసి అక్కడికి అయితే ఫాస్ట్ గా అయితే పరిగెత్తుకుంటూ అయితే వెళ్తాడు అనమాట. తర్వాత రూకి అయితే అక్కడ అయ్యే బుక్కులు కొనుక్కుంటా ఉంటే ఇది బుక్కులు కొనుక్కునే టైం ఏంటి త్వరగా పడా అని చెప్పేసి తీసుకెళ్లిపోతాడు అనమాట. తర్వాత ఇక్కడైతే బుడ్డగాళ్ళ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటది అనమాట హాలో వచ్చేసి. తర్వాత మనోడైతే వాళ్ళకైతే హెల్ప్ చేస్తాడు అనమాట. తర్వాత మనోడు వచ్చేసి ఆ హాలోతో ఫైట్ చేస్తూ ఉంటే ఈడేంట్రా బాబు ఈడే కొట్టుకుంటున్నాడు ఎవడు పిచ్చెక్కిందని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఆ పిల్లలు. తర్వాత ఇచ్చిగో వచ్చేసి ఆ హాలోతో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు, అంటే మోడ్ సోల్ వచ్చేసి ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ హాలో అటాక్ చేసి ముందే మన రియల్ ఇచ్చిగో వచ్చేసి దాన్ని అయితే నరికేస్తాడు సగంగా. తర్వాత ఇచ్చిగో అయితే తిడతారు ఎదవా నువ్వు అసలు ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా, అది వచ్చేసి నా బాడీ రా, దానికి ఏమన్నా అయితే నాకే లాస్ రా రే, నీకు దండం రా బాబు నీకు దండం అని చెప్తాడు అనమాట మన ఇచ్చిగో వచ్చేసి. అయినా నువ్వు మోడ్ సోల్ గడివి ఎందుకురా నువ్వు అసలు నిన్ను హాలోస్ డిఫీట్ చేస్తాకి కదరా తయారు చేశారు, నువ్వు ఒక హాలం కూడా డిఫీట్ చేయలేకపోతే ఇంకెందుకురా నువ్వు అని అయితే ఇచ్చిగో అయితే ఆ మోడ్ సోల్ తో అయితే అంటాడు. తర్వాత మోడ్ సోల్ కి అయితే కోపం వస్తుంది అనమాట. ఇద్దరిని తినేద్దామని హాలో వస్తే మన ఇచ్చిగో కూడా వచ్చేసి నరికేస్తాడు. తర్వాత మన మోడ్ ఇచ్చిగో కూడా వచ్చేసి దాన్ని అయితే తింటాడు అనమాట మొహం మీద.
తర్వాత మాడ్ ఇచ్చిగో గడు వచ్చేసి కాల్ స్లిప్ అయిపోయి కింద పడిపోతా ఉంటే మన ఇచ్చిగో గడు వచ్చేసి హెల్ప్ చేస్తాడు అనమాట. మాడ్ సోల్కి వచ్చేసి ఒరే నువ్వు నాకెందుకు హెల్ప్ చేసావురా అంటే, ఒరే నువ్వు ఉన్న నా బాడీ రా, దానికి ఏమన్నా అయితే నేను పోతాను రా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావురా అని అడిగితేని ఒక రోజు మమ్మల్ని అందరినీ క్రియేట్ చేశారు. అందరినీ క్రియేట్ చేసి సడన్ గా అందరినీ చంపేయమన్నారు. సడన్ గా నా చుట్టూరు ఉన్న వాళ్ళు అందరూ ఒకరి తర్వాత ఒకరు మాయమైపోతా ఉంటే నేను ఒక్కడనే ఉండేవాడిని. నాకు చాలా భయం వేసేది. కానీ ఫైనల్లీ ఇప్పుడు నేను మళ్ళీ నీ బాడీలోకి అయితే వచ్చాను. అలా నా పక్కన ఉన్న వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు చనిపోతా ఉంటే నాకు ఎంతో బాధ వేసేది, ఎంతో భయం కూడా వేసేది అని అయితే చెప్తాడనమాట. తర్వాత ఇచ్చిగో కూడా అయితే బాధపడతాడు. తర్వాత అక్కడికైతే మన ఊరహార వచ్చేసి స్టిక్ తీసుకుని మాడ్ ఇచ్చిగో గడు బుర్ర మీద అయితే కొడతాడు అనమాట. దెబ్బగా మన మాడ్ ఇచ్చిగో గడిలోంచి అయితే ఆ క్యాండీ అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. తర్వాత తీసుకుని ఇంకా వచ్చిన పని అయిపోయింది అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోదామని రెడీ అవుతాడు. తర్వాత ఇచ్చిగో ఆగు, నువ్వు అసలే దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అయితే అడుగుతాడు అనమాట. నేను దీన్ని తీసుకెళ్ళిపోతున్నాను అని అయితే చెప్తాడు. ఏంటి మళ్ళీ దాన్ని చంపేస్తాక అని అయితే అడుగుతాడు అనమాట. నీ అయినా సరే అనుకుంటా అయితే మనోడైతే తీసుకెళ్తా ఉంటాడు. తర్వాత రూకే వచ్చేసి దాన్ని అయితే తీసుకుంటుంది ఆ క్యాండీని వచ్చేసి. ఓకే అది చీప్ లోనే నెంబర్ 1 చీప్, అది నాకు ఇచ్చేది మర్యాదగా అని అయితే చెప్తుంది. వద్దులే నేను దీంతోనే సాటిస్ఫై అయ్యా అని అయితే చెప్తుంది అనమాట రూకే వచ్చేసి. దానికి ఏమన్నా అయితే నాకు రెస్పాన్సిబిలిటీ కాదు అని అయితే మన ఉరహార చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే ఇచ్చిగో వచ్చేసి ఒక చర్చిని బాడీ కోసం అయితే నెతుకుతా ఉంటాడు దాంట్లో వేయడానికి. అక్కడైతే టెడ్డీ బేర్ బొమ్మ అయితే కనిపిస్తుంది, దాంట్లో అయితే వేసేస్తాడు అనమాట. అప్పటికి ఆ టెడ్డీ బేర్ కి అయితే ప్రాణం అయితే వస్తుంది అనమాట. ఆ టెడ్డీ బేర్ వచ్చేసి మన అన్న అయితే ఛాలెంజ్ చేస్తుంది. ఇంక సీన్ కట్ చేస్తే మన ఇచ్చిగో కూడా అయితే పడుకుని ఉంటే అయితే అక్కడ అయితే మన ఆ మాడి ఆ సోల్ గడ అయితే లేపేస్తాడు అనమాట. ఇచ్చిగోని వచ్చేసి ఒరే మొత్తం టైం ఎంత అవుతుందో చూసేవారా, ఎంతో ఫాస్ట్ గా ఎందుకు లేపేవారా, నన్ను ఎందుకు కూడా డిస్టర్బ్ చేస్తున్నావు అయితే అడుగుతాడు అనమాట. ఇచ్చిగో వచ్చేసి ఆ మాడ్ మాత్రం సైకోగా అయితే నవ్వుతాడు అనమాట. తర్వాత ఇచ్చిగో గడ వచ్చేసి గోల్కేసి కొడతాడు. తర్వాత రూకి అయితే బయటకు వచ్చి ఏంట్రా మీ గోల్ అన్నాను, సరిగ్గా బట్టలు కూడా వేసుకునేవరా అని అయితే అడుగుతుంది. టెడ్డీ బేర్ బొమ్మ వచ్చేసి మన రూకే కాల్ కింద అయితే ఉంటది. అబ్బా ఏం యాంగిల్ రా ఇది, సూపర్ యాంగిల్. నేను చాలా సంవత్సరాల తర్వాత ఈ రెండు చూసాను అని అయితే నవ్వుతా అయితే ఉంటది. తర్వాత దాన్ని అయితే లోపలేసి కుక్కను కొట్టినది అయితే కొడతానమాట రూకే వచ్చేసి. అప్పటికే మన ఇచ్చిగోలు చెల్లి యూజీ వచ్చేసి అని ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏం లేదు మొత్తం బానే ఉంది, సరే నీకేం కావాలో చెప్పు అని అయితే అడుగుతుంది అనమాట. నువ్వేనా పొద్దున్నే లేచిపోయావు, కానీ మీ ఫ్రెండ్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని అయితే చెప్తారు. తర్వాత నేను వస్తానని చెప్పు అని అయితే చెప్తారు అనమాట. తర్వాత ఇచ్చిగో వచ్చేసి ఇంకా తొందరగా అయితే రెడీ అయిపోతాడు అనమాట. రెడీ అయిపోయి వాచ్ అయితే పెట్టుకుంటాడు. వాచ్ పెట్టుకుని నువ్వు రావా అయితే అని అయితే అడుగుతుంది రూకి వచ్చేసి. తర్వాత ఇచ్చిగోడు డేట్ అయితే చూసుకుంటాడు అనమాట. జూన్ 16 అనమాట ఆ రోజు వచ్చేసి. నేనైతే వస్తాను వెళ్ళు అని అయితే చెప్తాడు. తర్వాత ఇంకా మన ఇచ్చిగోడు స్కూల్ అయితే చూపిస్తారనమాట. తట్సుకి ఒరేహిమేకి అసలు నిన్నైతే ఏం జరిగిందో అయితే ఎవరికి గుర్తు అయితే ఉండదన్నమాట. తట్సుకి అయితే అడుగుతారు నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని అడిగితే నేను ఒక జిమ్ ఛాంపియన్ అవుతాను అని అయితే చెప్తుంది అనమాట. తర్వాత ఇచ్చిగో గాడు వచ్చేసి స్కూల్లో కూడా అయితే కొంచెం డల్గా అయితే ఉంటాడు అనమాట. ఒరేహిమే వచ్చేసి తట్సుకిని అయితే అడుగుతుంది, తట్సుకి నీకేమన్నా తెలుసా ఇచ్చిగో వచ్చేసి ఎందుకు అంత డల్గా ఉన్నాడు పొద్దున్న నుంచి అని అయితే అడుగుతుంది అనమాట. ఇచ్చిగోని వచ్చేసి సారీ గైస్ తట్సుకిని. తట్సుకి వాళ్ళ డేట్ ఎంత అని అయితే అడుగుతుంది అనమాట. జూన్ 16 అయినా అయితే చెప్తుంది ఒరేహిమే వచ్చేసి. జూన్ 16 ఇంకో 2 days ఇచ్చిగో అయితే అలాగే ఉంటాడు అని అయితే చెప్తుంది అనమాట మన తట్సుకి వచ్చేసి. తర్వాత సీన్ కట్ చేస్తే ఇంకా మన వాళ్ళ డాడీ క్లినిక్ అయితే చూపిస్తారు. ఇవాళ అయితే ఇంకా రేపు ఇవాళ అయితే మూసేసాం క్లినిక్ అయితే బోర్డు అయితే బయట అయితే పెట్టుంటారు అనమాట. నాన్న ఇది మీటింగ్ కాదు, మీరేంటి నాన్న ఎప్పుడు చిన్నపిల్లల్లా ఉంటున్నారు అని అయితే అడుగుతుంది అనమాట. క్యారీని వచ్చేసి వాళ్ళ డాడీని. ఇచ్చిగో వచ్చేసి ఏదో చేసుకోండి అబ్బా మీరు, నేనైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను అని అయితే ఇచ్చిగో అయితే ఫ్రెష్ అప్ అయ్యి అయితే వస్తాడు అనమాట. ఇచ్చిగో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అయితే తన రూమ్ లోకి అయితే వెళ్తాడు. రూమ్ లోకి వెళ్ళి తర్వాత రూకియా నువ్వేంటి నీకు ఇంకా 2 రోజులు మానేస్తున్నావు అంట కదా, ఏమన్నా పిక్నిక్ వెళ్తున్నావా అని అయితే అడుగుతుంది అనమాట. రూకి వచ్చేసి అవును నేను పిక్నిక్ వెళ్ళబోతున్నా, ఎక్కడికైనా అయితే రూకి అయితే అడుగుతుంది. మా అమ్మని చంపిన రోజుకి ఆయన అయితే చెప్తాడనమాట మన ఇచ్చిగో వచ్చేసి. మీ అమ్మని చంపిన రోజా అని అయితే రూకి అయితే షాక్ అవుతుంది అనమాట. ఏం చచ్చిపోయిన రోజు కాదు మా అమ్మని చంపిన రోజు అని అయితే ఇచ్చిగో అయితే చెప్తాడనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడైతే సీన్ కట్ చేస్తే ఓరేహిమేని అయితే చూపిస్తారనమాట. ఎందుకో ఓరేహిమే అయితే సాడ్గా అయితే
ఉంటదన్నమాట. తర్వాత ఇంకా మళ్ళీ మన ఇచ్చిక బ్యాక్ స్టోరీని అయితే చూపిస్తారనమాట. ఇచ్చిక వాళ్ళ మదర్తో అయితే వెళ్తా ఉంటే అక్కడైతే ఒక అమ్మాయి అయితే చనిపోదామని అయితే రెడీగా అయితే ఉంటదన్నమాట. ఇచ్చిక తనను కాపాడదామని అయితే వెళ్తా ఉంటాడు. తర్వాత ఇచ్చిక వాళ్ళ మదర్ ఎల్లకు నువ్వు నా దగ్గరే ఉండు అని అయితే చెప్తుంది అనమాట. అక్కడ ఎవరు లేరు ఎల్లకు అనేసి. తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళ మదర్ అయితే చనిపోస్తుంది అనమాట. ఇచ్చిక వాళ్ళ మదర్ వచ్చేసి. తర్వాత ఇంక మళ్ళీ సీన్ కట్ చేస్తే ఇక్కడ అయితే కొంతమందిని అయితే చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఇచ్చేసి వీళ్ళందరూ గోలీ ఆడుకుంటూ ఉంటారు అనమాట. తర్వాత అక్కడికి అయితే ఒకడైతే వచ్చి అక్కడికి అయితే చెప్తా ఉంటాడు, నీకు మిషన్ ఇస్తున్నాము, నువ్వు కంప్లీట్ చేయాలి అని అయితే చెప్తాడనమాట. సరే చెప్పు ఏంటో మిషన్, నేనైతే కంప్లీట్ చేస్తా, కానీ కొంచెం ఖర్చు అవుతుంది, మీ సోల్ సొసైటీకి వాళ్ళు చెప్పండి అని అయితే చెప్తాడనమాట. సరే మేము చూసుకుంటాం, నువ్వైతే ఆ పని కన్ఫర్మ్ చేస్తావు కదా అని అయితే మనోడు అయితే చేస్తాను చెప్పు అని అయితే అడుగుతాడు అనమాట. వచ్చేసి రూక్ అయితే చంపాలి అని అయితే చెప్తాడనమాట. ఆడొచ్చేసి సరే నేను చూసుకుంటా, చంపడం కాదు తను వచ్చేసి నాకు తెలుసు, నేను తను మళ్ళీ తిరిగి సోల్ సొసైటీకి అయితే తీసుకొచ్చేస్తా అని అయితే చెప్తాడనమాట. ఆడొచ్చేసి సరే మరి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మరి అక్కడ వచ్చేసి తను ఒక సోల్ రీపర్ కూడా కాదు ఇప్పుడు వచ్చేసి అని అయితే చెప్తాడు. తర్వాత సరే నేను చూసుకుంటా అని అయితే చెప్తాడు అనమాట. ఓకే గాయ్స్, ఇక్కడితో మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది మావా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మావా. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నచ్చుంటే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి మావా. ఓకే గైస్, మళ్ళీ రేపు అయితే ఇంకో వీడియో అయితే తెస్తానమాట. అందరూ స్టే ట్యూన్ రెడీగా ఉండండి మావా. అంతవరకు సీ యు, టేక్ కేర్, గుడ్ బై గైస్.